అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు రేపు అనగా జూలై 1వ తారీఖున జీతాలు, పెన్షన్లు జమ అయ్యే ట్రెజరీ వివరాలు తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు ముఖ్య గమనిక. జూన్ 2025 జీతాలు, పెన్షన్ల చెల్లింపుల తాజా సమాచారము. ముందుగా ఫ్లాష్ న్యూస్ అండి. అప్‌గ్రేడ్ అయిన 531 హై స్కూల్స్‌కు డీడీఓ కోర్సు కేటాయిస్తూ ఆ పాఠశాల హెచ్ఎం మరియు సాఫ్ట్ స్టాఫ్ జీతాలు డ్రా చేసేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సూచనలతో ఉత్తర్వులైతే విడుదల అయ్యాయి. సో, ఇక రెగ్యులర్ పేరోల్ అనేది 25 తేదీకి ముగిసింది. సో, ఈ మేరకు ఉద్యోగులు మరియు పెన్షనర్స్ యొక్క జీతాలు, పెన్షన్‌ల బిల్లులు అప్‌లోడ్ చేయడం ప్రక్రియ అయితే పూర్తయిపోయింది. ప్రెజెంట్ ఉద్యోగులకు సంబంధించి జీతాల, అలాగే పెన్షన్‌కి సంబంధించి పెన్షన్ బిల్లులు అయితే పే స్లిప్స్ డౌన్‌లోడ్ అవుతున్నాయి. సో, ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క పే స్లిప్ డౌన్‌లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోవాల్సిందిగా అయితే కోరుతున్నాము. ఇక 1 తేదీన జీతాలు మరియు పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గమనిక: ఏపీ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు పే స్లిప్స్ నిధి యాప్‌లోను, నిధి వెబ్‌సైట్‌లోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కానీ పెన్షనర్స్‌కి మాత్రం కేవలం నిధి వెబ్‌సైట్‌లోనే ఈ యొక్క పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇక ఉద్యోగులు మరియు పెన్షనర్స్ నిధి వెబ్‌సైట్‌లో అయితే జీతాలు మరియు పెన్షన్ల పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మళ్ళీ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలనేది చూద్దాము. ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి నిధి అని టైప్ చేయాలి. అందులో నిధి.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ అనే వెబ్‌సైట్ కనిపిస్తుంది. అక్కడ దానిపైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా యూజర్ ఐడీ, పాస్వర్డ్‌తో మనము సైన్ ఇన్ అవ్వవలసి ఉంటుందన్నమాట. సక్సెస్‌ఫుల్‌గా లాగిన్ అయిన తర్వాత మన ఎంప్లాయీ పర్సనల్ డీటెయిల్స్‌లో పే స్లిప్స్ అనే ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది. సో, దానిపై క్లిక్ ఇచ్చిన తర్వాత మనకి ఈ విధంగా రీసెంట్ పే డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. ఇందులో జూన్ 2025 వ్యూ పే స్లిప్ మీద క్లిక్ చేసినట్లయితే పే స్లిప్స్ అనేవి ఈ విధంగా ఓపెన్ అవుతాయి. సో, ఇక్కడ పే స్లిప్స్ ప్రతి ఒక్క ఉద్యోగి మరియు పెన్షనర్ డౌన్‌లోడ్ చేసుకొని వారి యొక్క డీటెయిల్స్ ఏవైతే వ్యక్తిగత వివరాలు, డేట్ ఆఫ్ బర్త్, నేము, స్పౌస్ నేము, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. అలాగే ఎర్నింగ్స్, డిడక్షన్స్ కూడా మనం ఓన్‌గా కాలిక్యులేట్ చేసుకోవాలి. ఏమైనా అదనంగా కోతలేమైనా విధించబడ్డాయా? లేదంటే ఏమైనా ఇంక్రిమెంట్స్ వచ్చాయా? ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి. సో, పెన్షనర్స్‌కి కూడా ఈసారి వారి యొక్క డిఎన్ఎస్ రిలీఫ్ ఎంత ఇస్తున్నామని చెప్పేసి క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే కమ్యూటేషన్‌కి సంబంధించి స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ అయితే క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. డిడక్షన్స్ పరిశీలన: ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు అందరూ తమ పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకొని అందులోని వివరాలను, ముఖ్యంగా జీతభత్యాలు మరియు డిడక్షన్స్‌ను క్షుణ్ణంగా సరిచూసుకోవాల్సిందిగా అయితే కోరుతున్నాము. ఏవైనా వ్యత్యాసాలు గాని, సందేహాలు గాని ఉన్నట్లయితే సంబంధిత డీడీఓ అధికారి దృష్టికైతే తీసుకెళ్లగలరు. ఇకపోతే కొందరికి ఈ విధంగా ఎంప్లాయీ ఈస్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ ద డీడీఓ కోడ్ అనైతే చూపిస్తుంది. అండ్ పొజిషన్ ఓన్లీ అని చూపిస్తుందనమాట. ఎఫ్ఎస్‌సి యాక్షన్ ఈస్ అలౌడ్. అంటే దీని అర్థము ట్రాన్స్‌ఫర్ ఔట్ ఎన్ని సార్లు చేసినా ఆల్రెడీ ట్రాన్స్‌ఫర్ ఔట్ డన్ అని వస్తుంది. కానీ ట్రాన్స్‌ఫర్ ఇన్ చేస్తుంటే ఓల్డ్ స్టేషన్‌లోనే ఉన్నట్టు చూపిస్తుందనమాట. సో, ఇలా చూపిస్తున్న వారికి ఇంకొకసారి మీ డీడీఓను ట్రాన్స్‌ఫర్ ఔట్ చేయమని అడగండి. ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక చోటు నుంచి ఇంకో చోటికి ట్రాన్స్‌ఫర్ అయిన తర్వాత ఛార్జ్ ఎన్ని రోజులకు అప్పజెప్పవచ్చు అంటే 15 రోజుల్లోపు అప్పజెప్తారు. ఇక జీతాల బిల్లుల ప్రస్తుత పరిస్థితి. ప్రస్తుతం ఉద్యోగుల జీతాలకు సంబంధించి కొన్ని బిల్లులు వివిధ దశల్లో అయితే ఉన్నాయి. సో, ఇక్కడ చూసుకోవచ్చు బిల్ నంబరు. సో, వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అయితే ఉన్నాయండి. సో, కొన్ని బిల్లులు మాత్రమే ఇన్ ప్రాసెస్‌లో అయితే ఉన్నాయి. బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్నట్లయితే ఇన్ ప్రాసెస్ అని అయితే అంటాము. సో, చాలా వరకు బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కి అయితే చేరుకున్నాయి. ఇంకా ఏవైతే ఇన్ ప్రాసెస్ లేదా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు లేదా రేపు మార్నింగ్ కల్లా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లోకి చేరుకుంటాయి. ఈ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్న బిల్లులు ఈ కుబేర్ దశకైతే వెళ్ళాల్సి ఉందన్నమాట. కానీ ఇప్పటి వరకు అయితే బిల్లులేవి కూడా ఈ కుబేర్ స్టేజ్‌కి చేరుకున్న దాఖలాలు లేవు. ఇక వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే బిల్లు నిధుల కోసం వేచి ఉందని అర్థము. బిల్ నాట్ అప్రూవల్ అంటే బిల్లు ఇంకా సంబంధిత అధికారి చేత ఆమోదం పొందలేదు అని అర్థము. ఈ యొక్క బిల్స్ అన్నీ కూడా మనకు అతి త్వరలోనే అప్రూవల్ అవుతాయి. ఇక ఇది చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఆక్షన్ ఆక్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అని చెప్పేసి
The following state government have offered to sell stocks by the way of auction for an aggregate amount 18,100 crores face value. ఏపీకి సంబంధించి ఇక్కడ 2,000 కోట్ల రూపాయలు నిధులకు ఇంటెంట్ పెట్టిందనమాట రాష్ట్ర ప్రభుత్వము. సో, మొదటి 1000 కోట్లను 10 సంవత్సరాల్లో తిరిగి చెల్లించేలాగా, మరొక 1000 కోట్లను 12 సంవత్సరాలకు తిరిగి చెల్లించేలాగా ప్రభుత్వం అయితే ఈ యొక్క ఆక్షన్‌లో ఇంటెంట్ పెట్టిందనమాట. ఈ నిధులు మనకు ద ఆక్షన్ విల్ బి కండక్టెడ్ ఆన్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ ఈ-కుబేర్ సిస్టమ్ ఆన్ 1 జూలై 2025 ట్యూస్‌డే అంటే రేపు ఈవినింగ్ వరకు మన రాష్ట్ర ఖజానాలో ఈ నిధులైతే జమ అవుతాయన్నమాట. సో, ఇప్పటి వరకు ఉన్న నిధులతో జీతాలు, పెన్షన్లు దాదాపుగా 50% వరకు ఒకటో తేదీన జమ చేసే అవకాశం అయితే ఉంది. ఇక అమౌంట్ ఏమైనా తక్కువ వచ్చినట్లయితే ఈ యొక్క అమౌంట్ అయితే వాడుకుంటారనమాట. ఒకటో తేదీన జీతాలు, పెన్షన్లు జమ కానున్న డిపార్ట్మెంట్ వారీగా చూసుకున్నట్లయితే పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, ఏపీ గ్రామ సచివాలయ ఎంప్లాయీస్, హెల్త్ డిపార్ట్మెంట్, విద్యాశాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మొదటగా జీతాలు జమ కానున్నాయి. పెన్షనర్స్‌కి కూడా మొదటగా పెన్షన్లు ఒకటో తేదీన జమ కానున్నాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్స్ ఈ సమాచారాన్ని గమనించి తమ పే స్లిప్స్ మరియు బిల్లుల స్థితిని ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరటమైనది. ఒకటో తేదీన జీతాలు మరియు పెన్షన్లు పడే జిల్లాలు ట్రెజరర్ లిస్టు చూసుకున్నట్లయితే శ్రీకాకుళం, నరసన్నపేట, పాలకొండ, పలాస, పొందూరు, రాజాం, సోంపేట, టెక్కిలి, ఆమదాలవలస, ఇచ్చాపురం, కోటబొమ్మాలి, కొత్తూరు, పాతపట్నం, శ్రీకాకుళం, రణస్థలం, విశాఖపట్నం, అనకాపల్లి, భీమునిపట్నం, చోడవరం, యలమంచిలి, నర్సీపట్నం, పాడేరు, విశాఖపట్నం, అనకాపల్లి, అరకు, చింతపల్లి, కోరుట్ల, మాడుగుల, నక్కపల్లి, పశ్చిమ గోదావరి, భీమవరము, చింతలపూడి, గోపాలపురము, కొవ్వూరు, నర్సాపురం, నిడదవోలు, పాలకొల్లు, పోలవరం, తాడేపల్లిగూడెం, తణుకు, ఆకువీడు, భీమడోలు, ఏలూరు, పెనుగొండ, కుకునూరు, విజయవాడ, నూజివీడు, గుడివాడ, ఉయ్యూరు, గన్నవరం, అవనిగడ్డ, జగ్గైపేట, కైకలూరు, నందిగామ, తిరువూరు, మచిలీపట్నం, విస్సన్నపేట, మైలవరం, పామూరు, మువ్వ, బంటుమిల్లి, కంచికచర్ల, నర్సరావుపేట, తెనాలి, గుంటూరు, గురజాల, వినుకొండ, సత్తెనపల్లి, రేపల్లి, పొన్నూరు, మంగళగిరి, మాచర్ల, బాపట్ల, చిలకలూరుపేట, దుగ్గిరాల, నాగారం, పెద్దగురపాడు, పిడుగురాళ్ళ, రాజుపాలెం, గుంటూరు, ధర్మవరం, పెనుగొండ, గుత్తి, గుంతకల్, హిందూపూర్, కదిరి, కళ్యాణ్‌దుర్గ్, కమ్మదుర్గ్, కనికేల్, కొత్తచెరువు, మడకశిర, రాయదుర్గం, సింగనమల, తాడిపత్రి, ఉరవకొండ, అనంతపురం, ముదిగుబ్బ, చిత్తూరు, మదనపల్లి, బంగారుపాలెం, చంద్రగిరి, విజయనగరం, బొబ్బిలి, గజపతినగరం, పార్వతీపురం, శృంగవరపుకోట, భోగాపురం, చీపురుపల్లి, కొత్తవలస, కురుపాం, నెల్లిమర్ల, మదంగి, విజయనగరం, తూర్పుగోదావరి, ఆలమూరు, అమలాపురం, కాకినాడ, కొత్తపేట, పెద్దాపురం, రాజమండ్రి, ఆర్సీపురం, రంపచోడవరం, రాయవరం, రాజోలు, అడ్డతీగల, ముమ్మిడివరం, పిఠాపురం, పత్తిపాడు, తుని, జగ్గంపేట, కోరుకొండ, అనుపత్తి, చింతూరు, కందుకూరు, మార్కాపూర్, అద్దంకి, ఒంగోలు, మార్టూరు, ఎర్రగొండపాలెం, పొదిలి, కనిగిరి, గిద్దలూరు, దర్శి, ఖమ్మం, చీరాల, ప్రకాశం, కావలి, గూడూరు, నెల్లూరు, ఆత్మకూరు, కొవ్వూరు, ఉదయగిరి, సూళ్లూరుపేట, బుచ్చిరెడ్డిపాలెం, వెంకటగిరి, వింజమూరు, పొదలకూరు, నాయుడుపేట, రాపూర్, ఇందుకూరుపేట, వాకాడు, నెల్లూరు, ఆదోని, నంద్యాల, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, ఆలూరు, బనగానపల్లె, దోను, గూడూరు, కోయిలకుంట్ల, కర్నూలు, నందికొట్కూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, శ్రీశైలం, కర్నూలు, జమ్మలమడుగు, రాజంపేట, బద్వేలు, కడప, కమలాపురం, లక్కిరెడ్డిపల్లి, ముద్దనూరు, ప్రొద్దుటూరు, పులివెందుల, రైల్వేస్, కోడూరు, రాయచోటి, సిద్ధవటం, మైదుకూరు, కడప, కుప్పం, నగరి, పాకాల, పీలేరు, పుంగనూరు, సత్తివీడు, శ్రీకాళహస్తి, తంబెలపల్లి, తొట్టంబేడు, వాయల్పాడు, పల్మనేరు, చిత్తూరు, పుత్తూరు, ఇబ్రహీంపట్నం, వైజాగ్, తిరుపతి, సీతమ్మధార తదితర ట్రెజరీ పరిధిలో రేపటి రోజున ఒకటో తేదీన జీతాలు మరియు పెన్షన్లు భారీ స్థాయిలో అయితే జమ కానున్నాయి ఫ్రెండ్స్. బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అప్డేట్స్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.